దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీ అందరితో పాటు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదటి దేవుడికి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం అందరం దేవుని పిల్లలంగా మార్చబడ్డాం. సో మనం ఆయన తండ్రి అని పిలవడానికి కానీ, లేకపోతే తండ్రి అని మొరపెట్టడానికి కానీ దేవుడు మనకి కృపనిచ్చాడు అనమాట. సో మనం బయట చెప్తున్నప్పుడు కూడా మీరు ఎవరు అంటే మేము దేవుని పిల్లలం అని అంటాం. సో దేవుని పిల్లలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అంటామా, లేకపోతే మన హృదయంలో మన ఆత్మలో అది మనకు అర్థమై అంటామా అనేది అది మన అవగాహన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరికీ ఆయన సిలువ మీద చేసిన త్యాగాన్ని, అంటే మన ప్రజల పాపాలన్నిటి, లేకపోతే నా పాపం అంతటిని ఆయన మీద వేసుకున్నాడని, నాకు బదులుగా ఆయన మరణించాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన నమ్మినప్పుడు నా పాపాలన్నీ క్షమించబడి ఆయనతో పాటు తిరిగి నేను పునరుద్ధరణ అవుతానని, పాతవన్నీ గతించి మళ్ళా నా జీవితంలో కొత్త అవుతాయని నేను ఎప్పుడైతే నమ్ముతానో, ఆయన చేసింది యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముతానో, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అలా నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి తన్ను ఎందరు అంగీకరించరో ఆయన ప్రభుగా అంగీకరించిన వారందరికీ, తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. సో మనం దేవుని పిల్లలు అవడానికి దేవుడే మనకి అధికారాన్ని అనుగ్రహించాడు. ఆ అధికారం చొప్పునే మనం ఆయన్ని తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం అనమాట. ఇది దేవుడు కూడా ఈ మాటను మార్చడు. దేవుడు పలికిన ఈ మాటని ఆయన కూడా మార్చడు. సో సాతాను చెప్పినా, మనుషులు చెప్పినా, మన మనస్సాక్షి చెప్తున్నా, మన మనసు చెప్తున్నా నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు అని, అది ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే అధికారం ఇవ్వబడింది మనం ఆయన పిల్లలుగా మారటానికి, పిల్లలుగా పిలువబడ్డానికి. సో ఇది వాక్యానుసారంగా మాత్రమే కాకుండా, ఓకే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు దేవుని యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని, మీరు దేవుని పిల్లలని. కానీ మనకు ఎలా అర్థం అవుతుంది? మన వ్యక్తిగతంగా వాక్యం చెప్తుంది కాబట్టి మనకు అర్థం అవుతుందా, లేకపోతే వాక్యం చెప్తుంది కాబట్టి మన నోటితో మళ్ళీ మనం చెప్తున్నామా? మనకి వ్యక్తిగత జీవితంలో మనకి తెలుసా దేవుని పిల్లలు అని? సో ఎలా ఇది మనకి తెలియచేయబడుతుంది అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఎలా ఉంటుంది? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుందంట. అంటే మన లోపల ఇన్నర్ విట్నెస్ ఉంటుంది. లోపల ఒక సాక్ష్యం, మనం బయటికి చెప్పేదో లేకపోతే ఇతరులు చెప్తున్నప్పుడుదో కాదు. మనంతట మనకి నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని పిల్లలు, లేకపోతే నేను దేవుని కుమారుని కుమార్తెనను లోపల దేవుని ఆత్మ ద్వారా సాక్ష్యం ఇవ్వబడుతుందంట. దీన్ని ఇంకెవ్వరూ కూడా మార్చలేరు. తిరిగి జన్మించిన అనుభవం, పాపం నుంచి లేకపోతే ఈ లోకం నుంచి, దేవుని ఉగ్రత నుంచి విడిపించబడిన అనుభవం, ఆ రక్షింపబడిన దినాన మన హృదయాల్లోకి దేవుని ఆత్మ ద్వారా ఈ సత్యం మనకు బోధించబడుతుంది. అందుకే అప్పటి వరకు లోకంలో తిరిగిన మనం లోకం అంతటిని వదిలిపెట్టి దేవుని వైపు తిరుగుతూ ఉంటాం. దేవుని పట్టుకుని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుడికి మరింత దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన తండ్రిగా, మనం ఆయన పిల్లలంగా మనకి రివీల్ అయ్యింది కాబట్టి. ఇది దేవుని ఆత్మ ద్వారా మన జీవితంలో జరిగింది కాబట్టి. సో రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తుంది. అంతేకాదు మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఏంటంటే వ్యక్తిగతంగా నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అని. ఈ ఇన్నర్ విట్నెస్ లేకపోతే మన అంతర్గతంలో ఆ సాక్ష్యం లేకపోతే మనం ధైర్యంగా ఉండలేం. దేవుని వాక్యం చెప్తున్నానో లేకపోతే దైవజనులు చెప్తున్నారనో నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అన్న ఆ సత్యం లేకపోతే ఆ మాట ఎంతో కాలం నిలిచి ఉండదు. దేవుని ఆత్మ ద్వారా మన లోపలికి బోధించబడితే తప్ప, మన హృదయంలో మనకు అది అర్థమైతే తప్ప, ఆ సత్యాన్ని గ్రహించితే తప్ప దేవుని దగ్గర మనం ఆ ఫ్రీడమ్ని,
ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించలేమన్నమాట. సో మొత్తానికి మనం దేవుని ఆత్మ ద్వారా బోధించబడిన వ్యక్తులుగా అని అనుకున్నాం అనుకోండి, మనం అందరం కూడా దేవుని పిల్లలం. దేవుని ఆత్మ ద్వారా మన జీవితంలో ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. మనకు అది అర్థమైంది. కానీ దేవుని వాక్యం ఇంకొకటి కూడా చెప్తుంది ఏంటంటే, మీరు దేవుని పిల్లలుగా ఉండిపోవడమే దేవుని చిత్తం కాదు. పిల్లలు వేరు, కుమారులు వేరు, కుమార్తెలు వేరు వేరు. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ప్రేమ అంతా పొందుకుంటారు. తల్లిదండ్రుల నుంచి ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తీర్చబడతా ఉంటాయి. సంతోషంగా ఉంటారు పిల్లలు. తల్లిదండ్రులు వాళ్ళని బట్టి సంతోషిస్తూ ఉంటారు. పిల్లల్ని ఎత్తుకుని సంతోషిస్తూ ఉంటారు. తర్వాత పిల్లలకు కావాల్సిన ప్రతి అవసరత వాళ్ళు అడిగినా అడగకపోయినా తీరుస్తూ ఉంటారు. లేకపోతే పిల్లలు ఏడ్చినప్పుడో వాళ్ళ అవసరత తెలిపినప్పుడో ఏదో ఒక రకంగా తల్లిదండ్రులు తీరుస్తూ ఉంటారు. పిల్లలు ఆ ఇంట్లో ఉంటే సంతోషం. చిన్నపిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులుగా సంతోషం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పిల్లలుగా ఉండిపోద్దు. పిల్లలుగా ఉంటే వచ్చే నష్టం ఏంటంటే, నువ్వు బాలుడిగా ఉన్నంత కాలం నువ్వు దాసుడివే. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. సో 1వ వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. నువ్వు వారసుడివే. ఎందుకంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం దేవుని వారసులం, పరలోక రాజ్య సంబంధ వ్యక్తులు అన్నమాట. దేవుని నుంచి వచ్చే ప్రతి దానికి మన వారసులమే. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు బాలుడిగా ఉండిపోతే, ఆ చిన్న పిల్లోడుగానే ఉండిపోతే, నువ్వు వారసుడు అయినట్టుకి అన్నిటిని అనుభవించడానికి, దేవుని ఇంట్లో ఉన్న ప్రతి ఈవిని అనుభవించడానికి నీకు అవకాశం ఉన్నప్పటికీ, నువ్వు ఆ బాలుడిగా ఉన్నావు కాబట్టి నీకు దాసుడికి ఏ భేదం ఉండదు. అంటే దాసులు ఏమన్నారనుకోండి, ప్రతిదాన్ని అడిగి అడగడం అంటే ఇస్తారో లేదో, లేకపోతే పొందుకుంటానో లేదో అన్న దాంట్లో ఉంటది. యజమాని అడిగి తీసుకోలేమో. సో వాళ్ళ హృదయాల మీద ఒకటి భారంగా ఉంటది అనమాట. ఒక ఫ్రీడమ్ ఉండదు దాసుల దగ్గర. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు బాలుడిగా ఉంటే అలాగే ఉంటావు. నువ్వు దాసుడుగానే. నీకు ఏది అనుగ్రహింపబడిందో, ఏది అనుభవించాలో నీకు అవగాహన ఉండదు. కాబట్టి బాలుడిగా ఉండిపోవద్దు అనేది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు తన పిల్లలు ఎదగాలని ఆశపడుతున్నాడు. అంటే తన పిల్లలు ఆ చంటి పిల్లలుగా, లేకపోతే బాలికలుగా ఉంటున్నా అని అనుకోవచ్చు. పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, కుమారులుగా కుమార్తెలుగా చూడాలనుకుంటున్నాడు. ఎందుకు కుమార్తెలుగా చూడాలని అనుకుంటున్నాడు అంటే, చిన్నపిల్లలు ఇంట్లో ఉండి సంతోషించొచ్చేమో గాని తల్లిదండ్రుల హృదయం వాళ్ళకి అర్థం కాదు. తల్లిదండ్రుల ఆలోచన చిన్నపిల్లలకి అర్థం కాదు. జస్ట్ ఏంటంటే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతే. ఇచ్చిన ప్రతిదీ తింటా ఉంటారు, అడిగిన ప్రతిదాన్ని పొందుకుంటా ఉంటారు. దీన్ని బట్టి దేవుడు సంతోషించొచ్చేమో గాని దేవుడికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తంలోకి పిల్లలందరూ రావాలి అంటే వాళ్ళు ఎదగాలి. తల్లిదండ్రుల చిత్తాన్ని తెలుసుకుని ప్రవర్తించే అంతగా వాళ్ళు ఎదిగితే తప్ప తల్లిదండ్రుల మనసు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎదగాలి. సో దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మనం కుమార్తెలుగా ఎదగాలి. ఆ కుమార్తెలుగా ఎదగటానికి రక్షింపబడిన తర్వాత ఇన్ని సంవత్సరాలైంది, ఒక 10 సంవత్సరాల క్రితమే రక్షింపబడ్డాను, 20 సంవత్సరాల క్రితమే రక్షింపబడ్డాను, చాలా కాలం నుంచి దేవుని ఇంట్లో పనిచేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం కుమార్తెలుగా ఎదగడానికి అవేవి ఉపయోగపడవు. లేకపోతే ఇంతకాలం అయింది కాబట్టి నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను ఆ సన్షిప్ లోకి, లేకపోతే ఆ డాటర్గా, ఆ కుమార్తెగా నేను ఎదిగాను అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ టైంని బట్టి కానీ, మనం చేసే పనులు బట్టి కానీ, దేవుని ఇంట్లో చేసే పనులు బట్టి కానీ నువ్వు కుమారుడివి కుమార్తెవి అని దేవుని వాక్యం ఏం చెప్పట్లేదు. చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు దేవుని తెలుసుకుని, కానీ ఇంకా చంటి పిల్లలుగానే ఉండిపోయే మనుషులు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, అసలు ఎలాగా కుమార్తెలుగా మార్చబడతాం?
అంత రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి సంబంధించిన పిల్లలే. కానీ ఆ పిల్లలుగా కాకుండా దేవుని చిత్తాన్ని లేకపోతే తండ్రి చిత్తాన్ని ఎరిగే అంత, తండ్రి తండ్రి మనసు తెలుసుకుని ప్రవర్తించే అంత ఎలా ఎదగగలుగుతారు అంటే, అది మన క్రియలు బట్టో, లేకపోతే ఆ సమయాన్ని బట్టో, మనం చేసే భక్తి బట్టో కాదు. ఒకే ఒక ద్వారా ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ఇది తప్ప ఇంకొక వేరే మార్గం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. సరే, 14వ వచనం. 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో చెప్తుంది. కానీ 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందరు. ఇదొక్కటే కీ అండి. ఇదొక్కటే మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి ఉన్నామనడానికి నిదర్శనం ఏంటంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళం. దేవుని ఆత్మ కలిగి ఉన్న మనం దేవుని పిల్లలంగా మనం పిలువబడతాం. దేవుని ఆత్మే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. కానీ మనం ఎదిగాము అనడానికి కారణం, నిదర్శనం ఏంటంటే, మనం ఎదగటానికి ఉపయోగపడేది ఏంటంటే, మనం ఎదిగామని చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా లేదా అనేది. నడిపించబడితేనే దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడతాం. కుమార్తెలుగా ఎదుగుతాం. దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తులుగా మారుతాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చిందల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లలు మనం చెప్పింది చేయరు. చెప్పినట్టు చేస్తున్నట్టు అనిపించినా మనం వెళ్ళిపోయినంటే వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే మాట వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళదు. వాళ్ళకి ఒక ఆలోచన ఉంటది. ఆ ఆలోచన చొప్పునే చేస్తూ ఉంటారు. ఒకవేళ చేసినా అప్పటి వరకే, ఆ క్షణం వరకే. మళ్ళీ మనం ఇలా పక్కకి వెళ్ళండి, మళ్ళా వాళ్ళ సొంత ఆలోచనతో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళలో ఎదుగుదల లేదు, మానసికమైన ఎదుగుదల లేదు, లేకపోతే అంత అవగాహన లేదు. అమ్మో, మా డాడీ మా మమ్మీ చెప్పారు ఇదే చెయ్యాలి అన్నది ఉండదు మనసులో. ఎందుకంటే మానసికమైన ఎదుగుదల లేదు. అలాగే ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేనప్పుడు దేవుని చిత్త ప్రకారం మనం చెయ్యం. దేవుడు చెప్పినట్లు మనం ఉండం. దేవుడంటే ఇష్టమే, దేవుడంటే ప్రేమే. దేవుడి దగ్గర నుంచి అన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన ప్రతిదానికి ప్రతిఫలం పొందుతాం. కానీ జీవితం దగ్గరికి వచ్చేసరికి, నడవడిక దగ్గరికి వచ్చేసరికి మనం సొంతంగా నడుస్తాం తప్ప దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడం. దేవుని చిత్తాన్ని, కేవలం దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి అన్న ఆశ ఉండదు. ఒకవేళ కుమారుడిగా కుమార్తెగా మనం ఎదగకపోతే. అలా ఎదగాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే ఉందరు. కుమారులైనా కుమార్తెలైనా అంటే ఆ అడల్ట్హుడ్ లోకి, ఆ మెచ్యూరిటీలోకి రావడం గురించి దేవుని వాక్యం చెప్తుంది అనమాట. ఇలాగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తులు వాళ్ళు మాత్రమే ఏం చేయగలుగుతారంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు వచ్చి, మమ్మీ డాడీ నీకు ఏమి ఇష్టం చెప్పు, అదే మేము చేస్తాం, ఆ పనులు మేము చేస్తాం అని ఏం చెప్పరు. పెద్దోళ్ళు అయితే వచ్చి, మమ్మీ డాడీ ఏమైనా పని ఉందా, నేనేమైనా చేయాలా, ఎక్కడికైనా వెళ్ళాలా అని పెద్దోళ్ళు అయిన తర్వాత అడుగుతారు. అలాగే ఈ కుమారుడిగా కుమార్తెగా దేవుని ఆత్మ ద్వారా మార్చబడిన వ్యక్తులు తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి చిత్తాన్ని చేయటానికి వాళ్ళు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు తండ్రి చిత్తానికి లోబడ్డానికి వాళ్ళు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. నా తండ్రికి సంతోషం కలిగించే జీవితం నేను జీవించాలి, ఆయన చెప్పే మాట ప్రకారం జీవించాలని వాళ్ళకి మాత్రమే ఆలోచన ఉంటుంది. అంతేకాదు వాళ్ళు మాత్రమే, వాళ్ళ జీవితాల ద్వారా మాత్రమే తండ్రి మహింపరచబడుతూ ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఎంతున్నా సరే, పాత ఏదో ఒక పద్యం ఏదో ఉంటది, పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుడిని కనుగొని పొగడగా
కలుగును తండ్రికి అని ఉంటది. అంటే పుత్రుడు జన్మించినప్పుడే తండ్రికి పేరేం వచ్చేది. కానీ ఆ పుత్రుడు పెద్దోడు అయినప్పుడు ప్రజలందరూ వాడిని గమనించి ఆ పుత్రుణ్ణి పొగుడుతున్నప్పుడు అప్పుడు తండ్రికి ఆ సంతోషం కలుగుతుందంట, పుత్రోత్సాహం కలుగుతుందంట. అలాగే మనం పుట్టిన వెంటనే దేవునికి మహిమ అంటే ఆయనకి సంతోషమే. కానీ మన జీవితం ద్వారా ప్రజలందరూ ఆయన వైపు తిరుగుతున్నప్పుడు, మన జీవితం ద్వారా ప్రజలందరూ దేవుని ప్రేమను తెలుసుకుంటున్నప్పుడు, మన జీవితం ద్వారా ప్రజలందరూ విడుదల పొందుతున్నప్పుడు, రక్షణ పొందుతున్నప్పుడు, దేవుని వైపు వారు నడిపించబడుతున్నప్పుడు, అప్పుడు మనల్ని చూసి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉంటున్నాం కాబట్టి. ఆయన చిత్తం ఏంటంటే మనుషులందరూ ఆశీర్వదించబడాలని, మనుషులందరూ విడుదల పొందాలని, రక్షణ పొందాలని. సో ఆ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం మనం జీవిస్తున్నాం కాబట్టి మన వ్యక్తిగత జీవితాన్ని మనం సరిగా ఉంచుకుంటూ ఇతరులని దేవుని వైపు నడిపించడం అనేది దేవుని దృష్టికి చాలా సంతోషాన్ని ఇచ్చేది. అలాంటి లైఫ్ మనం జీవించాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు అయి ఉండాలి. కేవలం భక్తి చేసేవాళ్ళంగా, లేకపోతే సంఘానికి వెళ్ళే వాళ్ళంగానో, పాటలు పాడేవాళ్ళంగానో, వాక్యం చెప్పేవాళ్ళంగానో, లేకపోతే పరిచయం చేసేవాళ్ళంగా కాదు. మన పర్సనల్ లైఫ్ లో దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులే ఉండాలి. అంటే మనం మాట్లాడుతున్నా, మనం ఆలోచిస్తున్నా, మనం ఏదైనా పని చేస్తున్నా, అది ఇంట్లో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా సరే మనల్ని లీడ్ చేసేది దేవుడై ఉండాలి. మనం ప్రభువు అని ఆయన పిలుస్తాం. ప్రభువు అంటే ప్రభుత్వం చేసేవాడు అని అర్థం, పరిపాలించేవాడు అని అర్థం, అధికారి అని అర్థం. మన జీవితానికి ఆయన అధికారి ఉండాలి, ఆయన మనల్ని నడిపించే వ్యక్తి అయి ఉండాలి. సో అప్పుడు మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు, మన నడవడిక అంతట్లోంచి ప్రజలు దేవుణ్ణి గుర్తించగలుగుతూ ఉంటారు. ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తూ ఉంటాడు మన జీవితంలోంచి ఏమొస్తుందో. ఆయన చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా ఆలోచన కాదు ప్రభువా నీ ఆలోచన, నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తం, నేను అనుకుంటున్నది కాదు ప్రభువా నువ్వు అనుకుంటుంది నా జీవితంలో నెరవేర్చు అని మనల్ని మనం ఆయన వాక్యానికి, ఆయన నడిపింపుకి సబ్మిట్ చేసుకోవడమే మనం కుమారులుగా, కుమార్తెలుగా ఎదిగా ఉండడానికి నిదర్శనం అన్నమాట. ఒకసారి మత్తయి సువార్త 26:39 ఒకసారి చూద్దాం. యేసు ప్రభు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన చూడండి. ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఒక వ్యక్తి ఎదిగాడు, కుమారుడిగా మారాడు అనడానికి గుర్తేనంటే నా చిత్తం కాదు నీ చిత్తమే చేయి ప్రభువా అని చెప్పడం. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని ఆత్మ ద్వారా పొదగబడుతున్నాం, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం అనడానికి నిదర్శనం ఏంటంటే నా చిత్తం కాదు ప్రభువా. మన జీవితంలో మనం ఇంకా శరీరంలో, లేకపోతే మనకు ఇంకా మనసు ఉంది కాబట్టి, భూమి మీదే ఉన్నాం కాబట్టి మన సొంత చిత్తం ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన, ఆ చిత్తం నెరవేర్చాలని ఉద్దేశం ఉన్నా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా నా చిత్తం అంతటినీ క్యాన్సిల్ చేయి, దాన్ని రద్దుపరచు, నీ చిత్తాన్ని జరిగించు అని చెప్పడం మనం ఎదుగా ఉండడానికి నిదర్శనం. ఇంకొకటి యోహాను సువార్త 17:4 ఒకసారి చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. ఏం పనులు చేశాడంట? దేవుని చేత, తండ్రి చేత అనుగ్రహింపబడిన పనులన్నిటినీ ఆయన చేశాడంట యేసుప్రభు. ఆ పనులన్నీ చేసి ఆయన మహింపరిచాడు. ఎలా మహింపరుస్తుంది దేవుడిని? దేవుడు మాట వినకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా ఆయన మహింపరచలేం. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఆఫ్ కాదు, కొంచెం కాదు, కొంచెం మనసు దాని మీద, కొంచెం మనసు మన ఆలోచనల మీద కాదు, సంపూర్ణంగా మనసు అంతటిని దాని మీద పెట్టి ఇచ్చిన పని అంతటిని నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని అని యేసుప్రభు చెప్తున్నాడు అనమాట. సో కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి చెప్పిన ప్రతి పనిని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. తన పని ద్వారా, లేకపోతే తన జీవితం ద్వారా కేవలం తండ్రినే మహింపరచడానికి చూస్తూ ఉంటాడు అనమాట. తన సొంత మహిమకి పాకులాడ్డు, తన సొంత మహిమ కోసం ఆ పనులు చేయడు. తండ్రి మహింపరచబడాలి, ఉన్న ఆ పరిస్థితులన్నిటిలో, లేకపోతే తన కుటుంబంలో నా తండ్రి మహింపరచబడాలి అని ఎదిగిన పిల్లలు చూస్తూ ఉంటారనమాట. దీనికి యేసుప్రభువే
మంచి నిదర్శనం అన్నమాట. కాబట్టి దేవుడు ఈ కుమారులు కుమార్తెల కోసం చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి శిష్యులు నేర్పించమన్నప్పుడు, పరలోకమున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక అని నేర్పించినప్పుడు ఒకసారి ఆలోచిస్తే, పరలోకమున్న మా తండ్రిగా తెలుసుకోవడం, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎవరు పరిశుద్ధపరుస్తారు ఆయన నామాన్ని? పరలోకంలో ఆయన నామం పరిశుద్ధమైన నామమే. కానీ ఈ లోకంలో, పాపంతో నిండిపోయిన ఈ లోకంలో, పాపభూయిష్టమైన లోకంలో ఆయన నామాన్ని పరిశుద్ధపరచగలిగేది, మహింపరచగలిగేది ఓన్లీ ఆయన పిల్లలు, ఎదిగిన పిల్లలు, కుమారులు కుమార్తెలు మాత్రమే ఆయన నామాన్ని పరిశుద్ధపరచగలరు. లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు నీ ప్రవర్తన, నా ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మనం చేసే పనుల ద్వారా, మన ఆలోచనల ద్వారా దేవునికి సంబంధించిన వ్యక్తి ఇలా ఉంటాడా, వాళ్ళ జీవితంలో యేసుప్రభు ఉండడం బట్టి ఇలా ఉంటున్నారా, వీళ్ళు లోకానికి చాలా విభిన్నంగా ఉన్నారు అని, దేవుని బట్టి వీళ్ళు ఇలా ఉన్నారని దేవుని నామం మహింపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది మన జీవితం ద్వారా. అలా పరిశుద్ధపరచబడాలంటే, మహింపరచబడాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని జరిగించిన జీవితాల ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహింపరిచాను. దేవుని మహింపరిచే జీవితాలు, దేవుని నామాన్ని పరిశుద్ధపరిచే జీవితాలు, ఈ నామాన్ని ఉన్నతంగా ఉంచే ఆ జీవితం మనం జీవించాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలన్నమాట. ఒకసారి ఈ మాటలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 25 వచనం. దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నాను, దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నాను అని మనకు మనం నడిపించబడుతున్నావా లేదా అని మనకు మనం టెస్ట్ చేసుకోవడానికి ఈ వచనాలు మనకి సరిపోతాయి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయని. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం నుంచి నేను చదువుతాను చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేవి నిశ్చయించుతారో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరుతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనం ఆత్మ అనుసరించి జీవించిన వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరికొకరు వివాదముకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తుల జీవితాల్లో ఉండే ఆ క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే ఆ మార్పుల గురించి ఈ 16 నుంచి 25 వచనం వరకు ఉంది. మొట్టమొదటి ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరం ఏం చెప్తుందో దాన్ని చెయ్యం, దేవుని ఆత్మ ఏం చెప్తుందో అదే చేస్తాం. మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. ధర్మశాస్త్రానికి మీరు లోను కారు అంటే, ధర్మశాస్త్రం చెప్పే ఆ భక్తి యేసుక్రీస్తు మీద ఆధారపడకుండా, యేసుక్రీస్తు చేసిన కార్యం, ఆయన సిలువలో చేసిన కార్యం మీద మన నీతిని ఆధారం చేసుకోకుండా, సొంత నీతిని లేకపోతే సొంత భక్తి మీద ఆధారపడి జీవించం. ఆయన మీదే ఆధారపడి మనం జీవిస్తాం. యేసుక్రీస్తుని బట్టి మనం జీవిస్తాం, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. ధర్మశాస్త్రానికి లోను కాం, క్రీస్తు యొక్క నీతిని మీద ఆధారపడతాం. అంతేకాదు క్రమముగా నడుచుకుంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటాం అని చెప్తుంది. మీలో వివాదాలు, అసూయ, ఇతరుల పట్ల అసూయ, ఒకరొకరి మధ్య వివాదాలు, ఉన్నదానికంటే ఎక్కువ అతిశయించడం, భలే చెప్తున్నాడు. వృధాగా ఆ అతిశయం అంతా వృధా. అతిశయించేవాడు దేవుని యందే అతిశయించాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని తెలుసుకోవడం బట్టి అతిశయించాలని దేవుని వాక్యం చెప్తుంది. సో దేవుని ఆత్మతో నడిపించబడే వ్యక్తి శరీరేచ్ఛలు నెరవేర్చుకోడు,
క్రీస్తు యొక్క నీతి మీద ఆధారపడతాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. క్రమంగా నడుచుకుంటాడు. ఇతరులతో వివాదాల్లోకి వెళ్ళడు, వివాదాలు రేపడు. వివాదం ఉండడం మాత్రమే కాదు, ఇతరుల మధ్య వివాదాన్ని రేపడు. అసూయ ఉండదు. వృధాగా అతిశయపడే జీవితాలు జీవించరనమాట దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులు. అంతేకాదు, ఆ శరీరేచ్ఛలన్నిటిలోంచి, శరీర కార్యాలన్నిటిలోంచి తొలగిపోయి ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం ఈ జీవితంలోంచి వస్తాయి. వీళ్ళని దేవుడు ఏం పిలుస్తాడంటే నా కుమారుడా, నా కుమార్తె అని పిలవగలుగుతాడు. వీళ్ళ ద్వారా తన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీళ్ళ ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఇలా నడిచే వ్యక్తులు దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని తెలుసుకుని దేవుని పనిని జరిగించి దేవుని నామానికి మహిమార్థంగా వీళ్ళు జీవిస్తారు. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉంటది, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటదంట. ఈ ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తులు ఎంత స్వతంత్రంగా జీవిస్తారంటే, దేవుని బట్టి ఎంత సంతోషంగా ఉంటారంటే, వారి జీవితాల్లో సంతోషం, స్వాతంత్రం, దేవుని దగ్గర స్వాతంత్రం. అమ్మో దేవుడు ఏదో చేసేస్తాడని కాదు, ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తులు కాబట్టి, దేవుని ఆలోచన ప్రకారం నడిచే వ్యక్తులు కాబట్టి, దేవుడికి వాళ్ళకి మధ్య ఏ అడ్డుకట్లు ఉండవు. ఇతరులతో బాగుంటారు, సంఘంలో బాగుంటారు, ఇంట్లో బాగుంటారు, అన్నిటికంటే మించి దేవుడితో సరైన ఆ సాంగత్యంలో ఉంటారు. కాబట్టి దేవుడిచ్చే తన ఆత్మ యొక్క స్వాతంత్రాన్ని వారి వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో అనుభవిస్తూ ఉంటారు. సో దేవుడు ఇలా ఎదగాలనేది, ఈ మెచ్యూరిటీలోకి మనం అందరూ రావాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 25 వచనాల్లో దేవుని ఆత్మ చేత నడిపించే వ్యక్తుల యొక్క జీవితాల్లో ఉండే ఆ క్యారెక్టరిస్టిక్స్ మన జీవితంలో కూడా ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించుకుని, లేకపోతే పరిశుద్ధాత్మ దేవా నన్ను ఇలా నడిపించు, నాలో ఉన్న శరీర కార్యాలన్నిటిని విడిపించు, నా అసూయ, ద్వేషం, పగ, క్రోధం వీటన్నిటిలోంచి విడిపించు, నాలోంచి ప్రేమ, సమాధానం, సంతోషం ఇవన్నీ ఒక ఫలంగా రావడానికి నన్ను నేను నీకు సమర్పించుకున్నాను ప్రభువా. నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను, నన్ను అలా మార్చు. నా జీవితం ద్వారా నా తండ్రి నామం మహింపరచబడినట్లు, నేను అలా జీవించినట్లు నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభువా. కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడ్డానికి అటువంటి మెచ్యూరిటీలోకి నన్ను నడిపించని మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకుంటే, ఆయన మనల్ని సర్వ సత్యంలోకి నడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మనలో పాటు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితాన్ని నడిపించి దేవునికి మహిమాయుక్తమైన జీవితం జీవించడానికి, ఇతరులు మనం చూసినప్పుడు క్రీస్తు ప్రేమను వారు గ్రహించడానికి అటువంటి జీవితాన్ని మనకి దేవుడు ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా జీవించడానికి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇవన్న వాటిలన్నీ మన హృదయంలో నూరంతలుగా దేవుడు ఫలింపు చేయను గాక. దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైలాడనా మరి వాక్యం పంచుకున్నటువంటి మరి రాజాజన్నకు ప్రభునామమున వందనాలు తెలియ